నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాదృవావింజార్షి ప్రవరాన్వితాం పరమశివగోత్రోద్భవస్యాం పరమేశ్వర శర్మణానత్రే జగత్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాదృవావింజార్షి ప్రవరాన్వితాం పరమశివగోత్రోద్భవస్యాం సదాశివశర్మణః పౌత్రాయాం చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాదృవావింజార్షి ప్రవరాన్వితాం పరమశివగోత్రస్యాం ఉమామహేశ్వర శర్మణః పుత్రాయాం చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత నిరామయ పంచార్షి ప్రవరాన్వితాం పరమశివగోత్రోద్భవస్యాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం కైలాసనివాసాయ భక్త సంరక్షణాయ శ్రీ పరమేశ్వర శర్మణే వరాయ ఓం చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సారనేత్రవత్ర్యార్షి ప్రవరాన్వితాం కాశ్యపజగోత్రోద్భవస్యాం త్రికూటపర్వతో మహారాజ వృమణోనత్రే చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సారనేత్రవత్ర్యార్షి ప్రవరాన్వితాం కాశ్యపజగోత్రోద్భవస్యాం నందమాధవ శర్మణః పౌత్రే చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సారనేత్రవత్ర్యార్షి ప్రవరాన్వితాం కాశ్యపజగోత్రస్యాం విమోత్సరమనః పుత్రీ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్యపవత్సారనేత్రవత్ర్యార్షి ప్రవరాన్వితాం కాశ్యపజగోత్రోద్భవీం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వాతీతాం శ్రీ పార్వతీదేవ్యాః ధామ్నీం కన్యాం గణక సంపన్నాం గణకాభరణేర్యుతాం దాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయాం కన్యా మమాకృతా భూయాః కన్యా మే దేవి పార్శ్వయోః కన్యా మే సర్వదా భూయాస్తద్దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభరస్సర్వభూతः సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం దాస్యామి ధారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం శిశీలార్థేమదే ప్రేతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే కన్యామహాదానం దుభ్యమహౌ సమృద్ధివేన మమా భయంత్రేలి. ఓం దేవస్తత్వాయ విదప్తే పార్వతీదేవి కృష్ణార్భాభ్యాం కన్యాదార్థం వరదక్షిణాం దుభ్యమహో సంవర్ధతే నమః. ఆడవారు అప్పుడు ఇప్పుడు దేనిలో కూడా ఆడవారికి సాటి లేరు అని చెప్పడంలో అమ్మవారే ప్రథమం. అమ్మవారు వస్తూ వస్తూ ఇలాగే అడిగిందట, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా, నాకు పెళ్లి చేస్తున్నారు కదా, మరి నన్ను ఎవరికి అంటగడుతున్నారు అని అడిగిందట. అప్పుడు పురుషులందరూ కూడా చెప్తున్నారట, నిర్గుణ నిరంజన అంటే ఏమిటి? గుణము లేనివాడు అంటే నీకు ఏది కావాలంటే అదే ఆయన దగ్గర ఉంది, ఇది ఉంది అని చెప్పడానికి ఆయన దగ్గర వీల్లేదు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప ఆయన అక్కడ వాడు, ఇక్కడ వాడు ఈయన ఈ గ్రామంలో ఉంటారని చెప్పడానికి వీల్లేదు. ప్రతి చోట ఈయనే ఉన్నాడట. నిర్వికల్ప నిరామయ ఆయనకి మాయొచ్చు అంటే వచ్చు, లేదంటే లేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు శివుడు. నిరామయ ఇటువంటి పరమేశ్వరుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే భక్తుల్ని రక్షించడానికే కాదు,
భగవంతుణ్ణి అంటే మిగిలిన ఉన్నటువంటి దేవతలందరూ కూడా రక్షించడానికి ఆయన విషాన్ని మింగి కంఠంలో దాచుకున్నటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడికి నీకు ఇస్తున్నాను అంటే మరి ఎంత అదృష్టం. అలాగే మరి అటువంటి పరమేశ్వరుడికి నీవు భార్యగా వెళితే ఏమి చేస్తావు అంటే అర్ధనాదీశ్వరిగా వెలుస్తాను. అంటే ఆయన ఏం చేస్తే నేను అదే, ఆయన అనుకున్నదే నాది, నేను అనుకుంటే ఆయనదే అనేటువంటి భావనతోటి సుముహూర్తగానం జరుగుతోంది. ఓం చిన్న పాట పాడతారా? పాడదా? హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ అందరూ చెప్పచ్చు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ connected successfully. हर हर महादेव शंभो शंकर. शंकर नाद शरीरा परा वेद विहारा हरा जीवेश्वरा शंकरा नाद शरीरा परा शंकरा नाद शरीरा परा वेद
గట్టిగా హర నమ పార్వదేవతయే హర హర మహాదేవ శంభో శంకర. చక్కగా సుముహూర్తం అయిపోయిన తర్వాత జ్యోతులు వస్తాయి. జ్యోతులు అయిపోయిన తర్వాత మిగిలిన కార్యక్రమం సూత్రధారణ. ఓం సుముహూర్తే సావధానం శుభలగ్నే సావధానం శ్రీలక్ష్మీనారాయణస్య సావధానం. ఓం కళ్యాణం గమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురపురార్విప్రాశిషానుగ్రహం బాహవోః కంగనబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోః పార్వతీ పరమేశ్వర కళ్యాణోః సుముహూర్తే సావధానం శుభలగ్నే సావధానం శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ సావధానాని. ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతి. గట్టి మేడం హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. शन्नो भवद्यमदेहिन्दुष्पते